నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 117. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, 2 అడుగులు వెనక్కి వేసిన కృతి గోడ తగిలేసరికి తుల్లిపడి వెనక్కి చూసి ముందుకు చూసేలోపే ఆమెకు అతి దగ్గరగా వచ్చేశాడు ఆది. అతన్ని అంత దగ్గరగా చూసి గుటికలు మింగి ఆల్చిప్పల్లాంటి కళ్ళను అల్లార్చుతూ బెదురుగా చూస్తుంది కృతి. ఆది ఆమె మొహంలోకి చూస్తున్నట్టే చూస్తూ ఆమె చేతిలో ఫోన్ లాక్కోబోగా వెంటనే అలర్ట్ అయిన కృతి చెయ్యి ఆమె వెనుక దాచేసుకుంది. కృతి, నేను మంచిగా చెప్పినప్పుడు విను, ఫోన్ ఇటివ్వు అని అడిగాడు గంభీరంగా. తన చెవికి దగ్గరగా మార్మోగిన ఆ వాయిస్కి కృతి ఉలిక్కిపడి, ఏంటి సార్ మీరు చిన్నపిల్లని అలా భయపడతారా? జడ్స్కొని జ్వరం వస్తే మీదే రెస్పాన్సిబిలిటీ. ఆమె వెన్నుపై చేత్తో కొట్టుకుంటూ అంది కృతి. చిన్నపిల్లవి, పాలు తాగించి ఒళ్ళో పడుకోబెట్టి జోలపాడుతూ నిద్రపుచ్చుతా రా అన్నాడు వెటకారంగా. నాకు అంత అదృష్టమా? మీరు అలా చేస్తానంటే ఇప్పుడే చిన్నపిల్లని చేయమని ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటాను అంది నవ్వుతూ. ఏడ్చావులే, టాపిక్ డైవర్ట్ చేయకుండా ఫోన్ ఇవ్వు అన్నాడు ఆమె వెనకాల చేయి పెడుతూ. కృతి టక్కున చేయి పైకి పెట్టి, మీరు డాన్స్ స్టెప్స్ వేస్తుంటే తీశాను సార్, అంతే. మీకు తెలుసు కదా మీ డాన్స్ అంటే నాకు ఇష్టమని. అప్పుడెప్పుడో కాలేజ్లో చూశాను. మళ్ళీ ఇన్నాళ్ళకి వేసేసరికి కొంచెం ఎగ్జైట్ అయి వీడియో తీసుకున్నాను. అప్పుడప్పుడు చూసుకోవడానికని. వదిలేయండి ప్లీజ్ అంది రిక్వెస్టింగ్గా. అస్సలు వదలను. అయినా నా పర్మిషన్ లేకుండా నన్ను వీడియో తీయడం ఏంటి? నిన్ను పనిష్ చేయాల్సిందే. ఇది మరీ అన్యాయం సార్. కాలేజ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే నాతో పాటు చాలామంది వీడియో తీశారు. అలా అని పర్మిషన్ లేకుండా వీడియో తీశారని అందరి మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ వీడియోస్ డిలీట్ చేస్తారా ఏంటి? అందరూ వేరు, నువ్వు వేరు. అందరికీ నా డ్యాన్స్ అంటేనే పిచ్చి, కానీ నీకు నా డ్యాన్స్ కంటే నేనంటే పిచ్చి. నా వీడియోలు నీ దగ్గర ఉండడం మహా డేంజరస్ అని మళ్ళీ లాక్కోబోగా కృతి దూరంగా పరిగెత్తుతూ, నేనేమైనా నక్సలైట్నా లేదా దొంగల ముఠ అధ్యక్షురాలనా మీరు భయపడ్డానికి? మిమ్మల్ని ప్రేమించే క్యూట్ ప్రేయస్ని. నేను చూసినంత మాత్రాన మీకేం దిష్టి తగలలేండి అంది నవ్వుతూ. వాళ్ళందరికంటే నువ్వే పెద్ద రౌడీ రానివి. మర్యాదగా చెప్తే ఎక్కడ వింటావు నువ్వు? నా రౌడీయిజం చూపించాల్సింది అని ఆమె వెనుక పరిగెడుతూ ఉంటే అతనికి అందకుండా పరిగెడుతూ, రోజు చూపిస్తూనే ఉన్నారుగా మీ రౌడీయిజాన్ని, ఈరోజు వదిలేయండి సార్ ప్లీజ్ అని బెడ్ వెనుక టేబుల్ వెనుక తప్పించుకుంటూ రూమ్ అంతా తిరుగుతూ ఉంది. లోపల గదిలో వర్క్లో మునిగిపోయిన ఉదయ్ వీళ్ళ గోల విని కంగారుగా డోర్ ఓపెన్ చేశాడు. ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు రూమ్ అంతా పరిగెత్తడం చూసి, మళ్ళీ మొదలుపెట్టారా? ఆ కోతికి ఈ కోతి తోడయ్యాడు. ఈ టామ్ అండ్ జెర్రీల మధ్యలో వెళ్తే మన పని అయిపోతుంది అనుకొని నవ్వుతూ డోర్ వేసుకుని తన వర్క్లో పడ్డాడు. పరిగెత్తి ఆయాసంతో ఆగిపోయాడు ఆది. ఏం తింటున్నావు నువ్వు? ఒంట్లో ఇంత స్టామినా ఎక్కడిది అంటూ నడుంపై చేతులు ఆనించుకుని రొప్పుతూ అన్నాడు ఆది. అతను ఆగడంతో కృతి కొంచెం దూరంలో ఆగి, మిమ్మల్ని తట్టుకోవాలంటే ఏమాత్రం ఉండాలి కదా సార్ అంది ఎగశ్వాస తీసుకుంటూ. టేబుల్ వెనకాల ఆమెను చూస్తూ, నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుండి తప్పించుకోలేవు అని ఫాస్ట్గా 2 అడుగులు ముందుకు వేసి టేబుల్ పైనుండి ఆమె ముందు జంప్ చేయడంతో అదిరిపడి వెనక్కి పడబోయిన ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఊహించని ఆ చర్యకు కృతి గుండె జల్లుమనగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలాగే బిగుసుకుపోయింది. అది ఇంకో చేత్తో ఆమె చేతిలో ఫోన్ తీసుకుంటుంటే ఫోన్ గట్టిగా పట్టుకున్న కృతి ఆమె నడుంపై ఆది పట్టు బిగించేసరికి ఫోన్పై ఆమె చేతి పట్టు సడలింది. ఫోన్ అతని చేతిలోకి రాగానే కృతిని వదిలేసిన ఆది బొమ్మలా బిగుసుకుపోయి అతన్ని చూస్తున్న ఆమెను చూసి చిన్నగా నవ్వి ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి వీడియో చూస్తున్నాడు. కొన్ని క్షణాలకు ట్రాన్స్లో నుండి బయటకొచ్చి అతని వైపు చూసింది కృతి. సార్ దగ్గరకు వస్తేనే నాకు లోపల ఏదేదో అయిపోతుంది. ఊపిరి కూడా భారంగా మారిపోతుంది. ఆయన మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఏమీ జరగనట్టు చాలా నార్మల్గా ఉన్నారు అని మనసులో అనుకొని, అయినా ఏంటి సార్ మీ దౌర్జన్యం? ఒక అమ్మాయి ఫోన్ అలా తీసుకోవచ్చా? మా పర్సనల్స్ మాకుంటాయి కదా అంది ఉక్రోషంగా. చూసేది నేనే కదా. ఆది మాటలకి అవాక్కై, ఏమన్నారు అని అడిగింది కృతి కళ్ళు విప్పార్చి చూస్తూ. తనేమన్నాడో రియలైజ్ అయిన ఆది తలెత్తి ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలిసిన ఆ క్షణం అతని కళ్ళలో భావాన్ని చదవడానికి కృతి ప్రయత్నిస్తుంటే కొన్ని క్షణాలు ఆమెని చూసిన ఆది ఏ భావం కనపడనీయకుండా, నేను నాకు కావాల్సింది మాత్రమే చూస్తాను, వేరే చూడను అని చెప్పి ఫోన్కి కళ్ళు అప్పగించాడు. కృతి అతని వైపే చూస్తూ, అంటే ఆది సార్ నన్ను తన అనుకుంటున్నారా? నా ప్రేమను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారా? అలా అనుకోగానే
ఆమె మది గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే మోము పున్నమి వెన్నెలలా వికసించి పెదాలపై అందమైన చిరునవ్వు విరిసింది. కృతి, మరీ అంతగా ఊహించుకోకు. ఆదిసార్ ఎక్కడ? నీ ఫోన్లో తన వీడియోనే ఉండనివ్వట్లేదు. ఇక తన మనసులో నీకు చోటెలా ఇస్తాడు? ఆమె అంతరాత్మ హితబోధ చేస్తుండగా గాలి తీసిన బెలూన్లా ఉసురుమంటూ మూతి ముడుచుకుని ఆదిని చూస్తుంటే ఫోన్ ఆమె చేతికి ఇచ్చి వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు. మోహన్ చిన్నగా చేసుకుని అతని చూసి నిరాశగా ఫోన్ చూసిన కృతి వీడియో డిలీట్ అవ్వకపోవడంతో ఆశ్చర్యపోయి హ్యాపీగా నవ్వుతూ ఆదివైపు చూసి థ్యాంక్స్ అంది. మరీ అంత ఫీల్ అవ్వకు. నీకోసమే ఉంచలేదు. అందులో నా డాన్స్ బాగుంది. డిలీట్ చేయాలి అనిపించక ఉంచేశా. షేర్ టు మీ అని చెప్పి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చొని తల వెనక్కి వాల్చాడు. అలాగే సార్ అని తనలో తానే మురిసిపోతూ చైర్లో కూర్చొని వీడియో చూసి అతనికి షేర్ చేసింది. అయిపోయిందా మీ కోల్డ్ వార్ అనుకుంటూ బయటకొచ్చాడు ఉదయ్. అయిపోయింది సార్ అంది కళ్ళు తెరిచిన ఆదివైపు చూస్తూ. దేని గురించి గొడవ? ఆమె ఎదురుగా చైర్లో కూర్చుంటూ అడిగాడు ఉదయ్. ఇదిగో దీని గురించి అని ఆది వీడియో ఓపెన్ చేసి ఫోన్ ఉదయ్కి ఇచ్చి టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది కృతి. ఆ వీడియో చూసి రేయ్, అప్పుడెప్పుడో చూసారా నువ్వు డాన్స్ వేయడం? మళ్ళీ ఇన్నాళ్ళే చూస్తున్నాను. ఆది ముందులా జాలీగా యాక్టివ్గా మారుతున్నాడని ఉదయ్కి హ్యాపీగా అనిపించింది. నవ్వుతూ ఆది వైపు చూశాడు. బదులుగా చిన్న స్మైల్ ఇచ్చాడు ఆది. ఆ వీడియో తీసినందుకు నాకు పగలే చుక్కలు చూపించారు సార్ అంది టీ ఉదయ్కి అందిస్తూ. ఉదయ్ నవ్వుకుంటూ టీ తీసుకోగా ఆదికి ఇచ్చేసి తను తీసుకుని చైర్లో కూర్చుంది. సాయంత్రం చల్లగాలికి బయట కూర్చొని ప్రసాద్ మీనాక్షిలతో సరదాగా మాట్లాడుతున్నారు. వదినా నిత్య అరుపు లాంటి పిలుపు వినపడి వెనక్కి తిరిగేలోపు తన మెడలో చేతులు వేసేసింది నిత్య. బాగున్నావు నిత్య అని నవ్వుతూ అడిగింది ఆరు. సూపర్ వదినా, నీ హెల్త్ బాగుందా? మాలుడెలా ఉన్నాడు? ఇద్దరం బాగున్నాం అని అంటున్న ఆరు బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు లేకపోతే ఇల్లంతా బోరింగ్గా ఉంది అంటూ ఎదురుగా చిరునవ్వుతో చూస్తున్న ప్రసాద్ మీనాక్షిని చూసి పలకరించి ఎదురుగా చైర్లో కూర్చుంది. వెంకట్ 2 చేతుల్లో 2 ఫ్రూట్స్ బుట్టలతో రాగా లేచి వాటిని అందుకొని మీనాక్షి లోపల పెట్టడానికి వెళ్ళింది. మామ్ నీ కోసం తోటకెళ్ళి మరీ స్పెషల్గా కోయించి పంపింది. నిత్య మాటలకు చిన్నగా నవ్వింది ఆరు. మీనాక్షి అందించిన టీ తాగేసి వదినా, మీ అన్నయ్య ఎక్కడా కనిపించట్లేదు? ఇంకా ఆఫీస్ నుండి రాలేదా అని అడిగింది. అప్పుడే వచ్చాడు. కాల్ ఉందని రూమ్లో ఉన్నాడు. అయిపోయి ఉంటుంది, వెళ్ళు అంది ఆరు నవ్వుతూ. అలాగే అని అక్కడి నుండి లేచి అక్షయ్ గది దగ్గరికి అడుగులు వేసి డోర్ ఓపెన్ చేసేసరికి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ కనిపించాడు. హలో హీరో గారు, ఏం చేస్తున్నారు అంటూ లోపలికి వెళ్ళి అతని పక్కన బెడ్పై కూర్చుంది నిత్య. ఇప్పుడే కాల్ అయిపోయింది. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఆమె భుజం చుట్టూ చేయి వేస్తూ అడిగాడు. అప్పుడే వచ్చా. ఇప్పటిదాకా మన అల్లుడితో మాట్లాడేస్తున్నా. అలాగా, ఏమంటున్నాడు మరి? త్వరగా మరదలు కావాలని అడుగుతున్నాడా? అక్షయ్ అల్లరిగా అంటుంటే పోరా అని సిగ్గుపడుతూ అతని భుజం మీద ఒక్కటిచ్చింది నిత్య. అక్షయ్ నవ్వుతూ వాడు బయటకొచ్చేసరికి నీ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిన వెంటనే ఇక బాజా భజంత్రీలు మోగడమే అంటుంటే నేను కూడా ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నా. త్వరగా రోజులు గడిస్తే బాగుండు అంటూ అతని భుజంపై తలవాల్చింది. ఇంతకీ ఫ్లాట్కి ఎప్పుడు వెళ్తున్నావురా? వారం నుండి ఇంటి నుండే వెళ్తున్నావు. జర్నీ లాంగ్ అవుతుంది కదా అని అడిగింది నిత్య. ఈ 1 మంత్ ఇంట్లో నుండే వెళ్ళడం. ఆరు ఉంది కదా, నైట్లో దానికి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ నుండే వెళ్తున్నా. అవును, ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కదా, అవైలబుల్లో ఉండడం బెటర్ అంది నిత్య. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని బయటికి వెళ్ళేసరికి డిన్నర్ రెడీ చేసేసింది మీనాక్షి. అందరూ కబుర్లతో సరదాగా డిన్నర్ ముగించారు. కాసేపు అందరితో మాట్లాడి బాయ్ చెప్పి కారులో వెళ్ళిపోయింది నిత్య. ఆరు గదిలోకి వచ్చేసరికి ఫోన్ మోగుతూ ఉంది. అభి కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది. ఏం చేస్తున్నారు మేడం అడిగాడు క్యాబిన్ నుండి బయటికి నడుస్తూ. ఇందాకే డిన్నర్ చేశాం. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అని అడిగింది. రోడ్డు మీద వెహికల్ సౌండ్స్ వినిపించి అవునారు, కొంచెం వర్క్ ఉంది, అందుకే ఉండిపోయా. అంత ఇంపార్టెంట్ వర్కింగ్ కాదు, కానీ ఇంట్లో నువ్వు లేవుగా, త్వరగా వెళ్ళాలి అనిపించట్లేదు. అభి మాటలకు మీరే కదా నేను వెళ్ళను అన్నా నన్ను పంపించింది అంది మొహం ముడుచుకొని. అభి నవ్వేసి ఏం కాదులే, ఈ దూరం మన ఇద్దరి మనసులను మరింత దగ్గర చేస్తుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా ఇంతకీ అని అడిగేసరికి అప్పుడు గుర్తొచ్చింది ఆరుకి టాబ్లెట్స్ వేసుకోలేదని. ఇంకా లేదభి, ఇప్పటిదాకా అందరితో మాట్లాడుతూ ఉండిపోయా. ఇప్పుడే వేసుకుంటాను అని ర్యాక్ ఓపెన్ చేసింది. టైం 10:30 అవుతుంది. ఇప్పటిదాకా టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా? నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఈసారి వచ్చినప్పుడు
నీ బుగ్గల్ని బూరెలు చేస్తాను, రెడీగా ఉండు అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. ఆరు చెంప మీద చేయి పెట్టుకుని, అమ్మో వద్దబి, రోజు తినగానే 9 లోపల టాబ్లెట్స్ వేసుకుంటాను. ఈరోజే మాటల్లో పడి మర్చిపోయాను అంది. రేపటి నుండి నైట్ 9 వరకు నాకు నీ నుండి మెసేజ్ రావాలి, డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నా అని. ఒక్క నిమిషం లేట్ అయినా నా చేతిలో అయిపోతావు నువ్వు. అభి మాటలకు, సరే అభి, తప్పకుండా చేస్తాను, అస్సలు మిస్ చేయను అంది. గుడ్, ఇక త్వరగా టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, నేనే ఇంటికి వెళ్తున్నా. అలాగే అభి, గుడ్ నైట్. గుడ్ నైట్, లవ్ యూ, లవ్ యూ ఉమ్మ అని ఆరు ఫోన్లో ముద్దివ్వగా అభి రిటర్న్ కిస్ ఇచ్చి బాయ్ అని నవ్వుతూ ఫోన్ పెట్టేయగా ఆరు తనలో తానే నవ్వుకొని టాబ్లెట్స్ వేసుకుని బెడ్పై వాలిపోయింది. 3 రోజుల తర్వాత శుక్రవారం కావడంతో అమ్మవారి గుడికి వెళ్ళిన వర్ణిక ప్రదక్షిణలు చేసి పూజ పూర్తి చేసుకుని బయటికి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది. మబ్బులు పట్టి ఉన్న ఆకాశాన్ని చూస్తూ, వర్షం వచ్చేలా ఉంది, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, టైంకి ఆటోలు ఒక్కడు కూడా రావట్లేదు అనుకుంటూ ఫోన్ తీసుకుని క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగానే వర్షం మొదలైంది. వెంటనే తలపై బ్యాగ్ పెట్టుకుని చెట్టు కిందకు పరిగెత్తి క్యాబ్ బుక్ చేయడానికి చూస్తుంటే వర్షం వల్ల ఒక క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఇప్పుడెలా, టైం అవుతుంది, లేట్ అవుతుంది అని సార్కి ఇన్ఫామ్ చేయాలి అనుకుంటూ మహీకి కాల్ చేసింది. మహీ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వర్ణిక. సార్, ఈరోజు రావడం కొంచెం లేట్ అవుతుంది, టెంపుల్కి వచ్చాను, ఫుల్గా వర్షం పడుతుంది, వెహికల్స్ ఏమీ రావట్లేదు సార్, దొరకగానే వచ్చేస్తాను. నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఎక్కడున్నావో చెప్పు, నేను పిక్ చేసుకుంటాను. సార్ మీరు అని వర్ణిక తటపటాయిస్తుంటే, ఇట్స్ ఓకే, త్వరగా చెప్పు అన్నాడు. వర్ణిక తన ఉన్న టెంపుల్ చెప్పడంతో ఫోన్ పెట్టేసి 10 మినిట్స్లో తన దగ్గరికి రీచ్ అయ్యి తన ముందు కారాపాడు మహి. వర్ణిక బిడియంగానే కారెక్కి ఫ్రంట్ సీట్లో కూర్చొని థ్యాంక్ యూ సార్ అంది చిన్నగా నవ్వుతూ. నో మెన్షన్ అంటూ వర్ణిక వైపు చూసిన మహిత్ ఆమె కొద్దిగా తడిచి ఉండడం, ఏదకు బ్యాగ్ అడ్డుగా పెట్టుకుని ముడుచుకుని కూర్చోవడం గమనించి అతని కోట్ తీసి ఆమెకు అందించాడు. వర్ణిక మొహమాటంగానే తీసుకుని భుజాల చుట్టూ కప్పుకుంది. మహి కార్ స్టార్ట్ చేసి టర్న్ చేస్తుండగా అప్పుడే టెంపుల్ లోపలికి కార్లో వస్తున్న వైదేహి పరాగ్గా పక్కకి చూసేసరికి కార్లో ఉన్న మహిత్ కనిపించాడు. ఇతను వాణి అబ్బాయి కదా? అవును అతనే అనుకుంటూ అప్పటికే కార్ ముందుకు వెళ్లడంతో డ్రైవర్ కార్ వెనుక టర్న్ చేయి, ఫాస్ట్ అని అరిచినట్లుగా చెప్పింది వైదేహి. ఆ తరువాత ఏం జరగబోతుంది? వైదేహి మహిని మీట్ అవుతుందా? తనకి నిజం తెలుస్తుందా? మహి వర్ణికల మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఆది కృతి ప్రేమలో పడిపోతాడా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.